సౌదీ అరేబియా ఏమి ఇరాన్ మీద దాడులు చేయట్లేదు, యుఏఈ ఏమి ఇరాన్ మీద దాడులు చేయట్లేదు. కానీ వాటికి సంబంధించిన అక్కడున్న ఎయిర్ స్థావరాలతో పాటు ఎయిర్ బేసులతో పాటు అమెరికా ఎయిర్ బేసులతో పాటు వాళ్ళ ఆస్తుల మీద కూడా దాడులకు పాల్పడింది ఇరాన్. ఆ కారణంగా ఇప్పటికీ ఖతార్లో గ్యాస్ కొరత కావచ్చు, సౌదీ అరేబియాలో కొన్ని రకాలైన కొరత కావచ్చు, ఇటు యుఏఈ కూడా ఫేస్ చేసింది. వీళ్ళు ప్రతి యుద్ధం చేయట్లేదు, ఇది వాళ్ళ వాళ్ళ దేశాల అసమర్థుల కిందన తయారైపోయే పరిస్థితి ఉంది. రెండో పక్కన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించి ఎప్పటికీ షిప్పులన్నీ తన దగ్గర కప్పం కట్టించుకోవాలని అమెరికా, ఇటు ఇరాన్ ఆత్రపడుతున్నటువంటి వేళ ఆల్టర్నేటివ్ రూట్స్ని ప్లాన్ చేసుకుంటున్నారు ఒకవైపు. అట్ ద సేమ్ టైం మనం ఎవడికో డబ్బులు ఇచ్చి యుద్ధం వాడు చేస్తాడు అనుకుంటే మనల్ని గాలికి వదిలేశాడు కాబట్టి మనకి మనం శక్తివంతులం కావాలనుకుంటే అందుకనినే యుఏఈ వాళ్ళు మన దగ్గర నుంచి బ్రహ్మోసును ఆకాశ క్షేపణలు ఇవన్నీ అడుగుతున్న పరిస్థితి ఉంది. సౌదీ అరేబియా ఇంకో పక్కన కొనుగోలు చేస్తుంది. లేటెస్ట్గా సీన్ ఏంటయ్యా అంటే సౌదీ అరేబియా ఏకంగా $47.2 మిలియన్ భారీ ఎత్తున డ్రోన్స్ కొంటుంది. ఎవరి దగ్గర అంటే తైవాన్, చైనా పక్కన ఉన్న తైవాన్లో చైనాతో థ్రెట్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కువగా డ్రోన్స్ తయారు చేస్తున్నారు, యుద్ధ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఆ డ్రోన్స్ ఇప్పుడు కొనటానికి ముందుకు వచ్చింది సౌదీ అరేబియా.